ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో బిగ్గెస్ట్ నెక్లెస్ మేళా. అన్ని నెక్లెస్ల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 29 నుంచి డిసెంబర్ 7 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు ప్రముఖులను ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేను స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఆహ్వానించగా ముఖ్యమంత్రులను కలిసి మంత్రులు సదస్సుకు రావాలని కోరుతున్నారు. సమిట్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను వివరిస్తున్నారు. సమిట్ విజయవంతం కావాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ముఖ్యమంత్రులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. మంత్రులు స్వయంగా వెళ్లి సీఎంలకు ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాంచీ వెళ్లి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఆహ్వానించారు. గ్లోబల్ సమ్మిట్ లక్ష్యాలు, విజన్ డాక్యుమెంట్ ప్రణాళికలను సోరెన్ కు భట్టి విక్రమార్క వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును R&B శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. చంద్రబాబు నాయుడు విజన్ 2020 సాధించిన విజయాలు చర్చించారు. దావోస్ సదస్సు తరహాలో గ్లోబల్ సమిట్ నిర్వహిస్తున్నట్లు కోమటిరెడ్డి వివరించారు. విజన్ 2047 ప్రణాళికతో ముందుకెళ్లడం మంచి పరిణామమన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. గువాహటికి వెళ్లిన మంత్రి జూపల్లి కృష్ణారావు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను ఆహ్వానించారు. జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కలిసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని రంగాల వృద్ధి లక్ష్యాలు, అనుసరించే భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించేలా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను రూపొందించినట్లు వివరించారు. సమిట్ కు ఆహ్వానించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఒమర్ అబ్దుల్లా ధన్యవాదాలు తెలిపారు. సమిట్ కు హాజరు కాలేను కానీ గ్లోబల్ సమిట్ విజయవంతం కావాలని జమ్మూ కశ్మీర్ సీఎం ఆకాంక్షించారు. గ్లోబల్ సమిట్ 2025 కు హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు హామీ ఇచ్చారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లి సీఎం సుఖ్వీందర్ సింగ్ కు అడ్లూరి లక్ష్మణ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఇవాళ గుజరాత్ సీఎం కు మంత్రి శ్రీధర్ బాబు, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి తుమ్మల నాగేశ్వరరావు, ఒడిశా సీఎంకు వాకిటి శ్రీహరి ఆహ్వానాలు అందజేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆహ్వానాలు అందించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సోనియా గాంధీ సందేశం పంపించారు. తెలంగాణ అభివృద్ధిలో రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కీలక పాత్ర పోషించనుందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, ప్రణాళికల్లో భాగస్వాములు కావాలనుకునే వారికి ఈ సదస్సు వేదికగా నిలుస్తుందన్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు.